పాపముల్లా రైతుల గోసల గురించి ఎన్ని పాటలు పాడినా ఎన్ని నాటకాలు వేసినా ఎంత చెప్పినా తక్కువనే. ఇక ఎండాకాలం అయితే అయిపోతుంది కదా, ఎండాకాలం అయిపోగానే ఏంటిది ఆయిటు పూనుతుంది. ఇక ఆయిటు పూనంగానే పాపం రైతన్నలందరూ దుక్కిలన్నీ పొతం చేసుకొని ఇక విత్తనాలు పెట్టేదానికైతే సిద్ధమవుతారు కదా నువ్వులా. ఇక ఈ క్రమంలో ఆదిలాబాదు కేంద్రం ఉన్నది కదా, గా ఆదిలాబాదు వ్యవసాయ కేంద్రం దగ్గర షాపులు తెరవక ముందుగానే రైతన్నలు అందరూ పాపం లైన్ కట్టిరట. ఇక ఆ లైన్ ఎంత పెద్దగా ఉన్నదంటే అంత పెద్దగా ఉన్నది. ఇక లైన్ కట్టి మాకైతే పత్తి విత్తనాలు ఇయ్యాలి అని చెప్తారు. ఇక వీళ్ళు మొత్తం ఇట్లా లైన్లు కట్టేసరికి అక్కడ పోలీస్ అన్నలు అయితే వచ్చి వాళ్ళనైతే లాఠీలతోటి కొట్టబట్టిరులా. ఇక అయినా కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి మీరు? ఇక ఆయిటు ఊరినాక దుక్కి దున్నుకుంటారు. ఇక దుక్కి దున్నినాక వాళ్ళు విత్తనాలు పెట్టుకోవాలి కదా, మరి ఆ విత్తనాల కోసం పాపం రైతన్నలు కష్టాలు పడి పొద్దుటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ లైన్ లో ఉంటారట. ఆ లైన్ లో ఉన్నా కూడా ఏ ఒక్క రైతన్నకు పాపం విత్తనాలు అయితే దొరుకుతలేవని వాళ్ళు మస్తు ఆవేదన చెందుతారు. మరి నిజంగా లాఠీ చార్జీ చేయవచ్చునా? మరి ఏమన్నా రైతన్నలది తప్పు ఉన్నదంటారా? మరి ఇక మీరే చెప్పాలి.